స్వచ్ఛందంగా నాగపురంలో స్ట్రెంత్ పెరిగి ఈరోజు PM3కి ఎంపిక కావడం జరిగింది. అంటే PM3 అంటే కేంద్రం నుంచి మనకు నిధులు వస్తాయి కాబట్టి ఆ దానికి కూడా మనము ఎంపిక కావడం జరిగింది. అట్లాగే ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని అభివృద్ధి పనులు చేసిండు కదా. నాగాపురంలో 56 మంది కళ్యాణ లక్ష్మి CMRF ద్వారా మనము చెక్కులు ఇచ్చుకోవడం జరిగింది. అలాగే ఇన్ని సంక్షేమ పథకాలు ఇవో మనం ఇంటికి చేరినాయి. అట్లాగే ఇన్ని అభివృద్ధి పనులు మన కళ్ళ ముంగట ఉన్నాయి. మనం అవి చేసిన సార్ మనం ముంగటున్నాం. మనం ఏం చేద్దామో చెప్పు ఇక చేద్దామా నిజంగానా? కాబట్టి ఇంత మంచి పనులు చేస్తున్న మన నాయకుడిని మనం దూరం చేసుకుంటే చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి రేపు జరగబోయే 30వ తారీఖు నాడు అగో మన ముంగటినే సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నాడు మన వెంకటేశ్వర స్వామి. దండం పెట్టుకొని 3వ వరుస మనది మన ప్యాడ్లో అన్నలాగే ఇంకా కొంతమంది పోటీ చేశారు కాబట్టి 3వ వరుస ఇంతకుముందు పోయింది కూడా 3వ వరుసనే. ఇప్పుడు కూడా 3వ వరుస మీద గుద్దుడే గుల్లుగుడే అవునా కాదా? ఓ తప్పుడు ఎత్తలేడండి మోపేయండి మళ్ళా మరి ఇంత మంచి మనకు పని చేసిన అన్నకు మనం ఏం చేయాలి? దావత్ ఇస్తున్నాం అనుకున్నది ఏం చేయాలి? ఓటే కాదు అందరి పోయిన తర్వాత నాకు మాత్రం పక్కకు పిలిచి ఇంకేమన్నా మీ ఊర్లో విషయాలు ఉన్నాయని అడిగేవాళ్ళు. కాబట్టి మన ఊరంటే చాలా ప్రేమ. ఆ ప్రేమకు రెట్టింపు 4 మన మంచి మెజార్టీ ఇవ్వాల. అన్న ఇప్పటిదాకా మీరు ఏమన్నా తప్పిపోయినచ్చు. మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరినాయి. ఇది మాట నిజం. ఇక మా గ్రామం తరపున ఒకటే 2 పనులు మిగిలిపోయినాయి అన్న. ఏంటంటే అది 2 అంగన్వాడీ భవనాలు. అవి మన ఏది ICDS మేడం వారు వచ్చి చెక్ చేసినప్పుడు ఇలా మొన్న అదనపు గదులు కట్టించినాం కదమ్మా, మరి ఇలా వాడుకోవాలంటే లేదు సార్ అదొక కొత్త డిజైన్తో వస్తుంది, మరి బాలింతలు వస్తారు, మరి వాళ్ళు వస్తారు, ఒక డైనింగ్ టేబుల్తో ఒక మోడర్న్తో వస్తుంది, అది కావాలనంటే గ్రామ పంచాయతీ నుంచి కావాలంటే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అటువంటి అంచనాలు మీకు చేరినాయని మేము ఫాలోఅప్లో ఉన్నామన్నా అదొకటి. ఇక మా గ్రామం ఇలవేల్పు. భారతదేశంలో ఎక్కడైనా సండే రోజు మటన్ తింటారు, నాగపూర్లో తింటారా? కాకపోతే మొన్న మారినా కదులుకున్నాక బయటకు తెచ్చుకుంటారని మొన్న చాలా చేసింది మటన్ షాప్. మా ఊళ్ళో ఇలాంటి ఆదివారం పండుగ అట్లాంటి మహిమగల దేవుడు మా మల్లన్న స్వామి. మల్లన్న స్వామి చాలా పురాతనమైంది. ఆ మల్లన్న స్వామికి ఎంపీటీ సెలక్షన్లో మీరు చెప్పమంటే ప్రామిస్ చేయడం జరిగిందన్న. ఆధునికరత్న ఒక 20 లక్షల రూపాయలు ఎండోమెంట్ ద్వారా కావాలా. అట్లాగే అక్కడ ఇంతకుముందు పడితుండేది, ఎక్కడంటే అక్కడ కూర్చొని నైవేద్యాలు వేసుకునే వాళ్ళు. కానీ ఈరోజు ఈ కాళేశ్వరం కావచ్చు, 2 పూట్ల నీళ్లు కావచ్చు, నాగాపురంకు వస్తున్న ఇరిగేషన్ మొత్తం ఎక్కడ కూడా గుంట లేకుండా పారుతుంది. కాబట్టి అది కొంచెం గుర్తమైంది. అక్కడ టాయిలెట్ కావాలంటే మన ఎంపీటీ నిధులతో టాయిలెట్ కట్టడం జరిగింది తల్లులకు. ఇప్పుడు అదొకటి ముచ్చట, ఇదొక ముచ్చట. ఇవి 2 మాకు కంపల్సరీ కావాలా. అట్లానే సంఘాలు మీరు పెద్ద ఎత్తున మంజూరు చేసారు. ఇంకా కావాల్సింది తంబూర్ మున్నూరు కాపు సంఘం 1, సంజీవ్ పంత 1, ఇక లాస్ట్ నాయదే మిగిలిందన్న ఎమ్మరి పెద్ద పంత. ఏమనుకోకన్నా అది కూడా కొంచెం మంజూరు చేయాలి. ఎందుకంటే ఏం జరుగుతుందేమో కానీ ఇటు మా వాడు ఇంత పెద్ద చేసిండు, ఇది మంజూరు ఇచ్చుకోలేదు అన్నాడు. అట్లాగే ఇంకోటి స్టేట్ పాలసీ అన్న నాయది ఒకటి ఉన్నా, నాయది సొంతం నేనే. అట్లాగే నాగాపురం గ్రామంలో 400 పైచీలకు పెన్షన్లు వస్తున్నాయి. చివరిగా మిగిలిన ఈ పనులు మంజూరు చేస్తారని నేను కోరుకుంటూ మరొకసారి మీరు మా గ్రామానికి విచ్చేసినందుకు నా తరపున, మా గ్రామం తరపున, ఈ యొక్క ప్రజల తరపున వందనం, అభివందనం. జై తెలంగాణ. కారు గుర్తుకే అక్క, కారు గుర్తుకే. జై కేసీఆర్. ఇప్పుడు మన గ్రామ శాఖ అధ్యక్షుడు ఎంఆర్ రాజయ్య గారు మాట్లాడాల్సిందే కోరుచున్నాం. ప్రశాంత్ అన్న తెల్లారి మనల్ని అడిగి
మనల్ని మెచ్చుకునే పని మనం అందరం కలిసి చేద్దామని మరొకసారి మీ అందరికి మనవి చేస్తూ చదువు. ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు నాగాపూర్ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ శాఖ అధ్యక్షుడికి, ఇతర ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు పేర్లు చెప్పట్లేదు, చెప్తే వాళ్ళు మర్చిపోతే అలుగుతున్నారట. అట్లనే నాగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి యువ కిషోరాలకు, రైతన్నలకు, గ్రామ ప్రజలకు, అన్ని కుల సంఘాల పెద్ద మనుషులకు, సభ్యులకు, అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెకి, తల్లికి, అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము. అట్లనే వలబట్టిన నా గంగపుత్ర సోదరులకి, డప్పు కొట్టినటువంటి నా మాది అన్నలకు కూడా నా నమస్కారాలు. ఇవాళ మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం నాగపూర్ గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవనీయంగా మనవి చేస్తా ఉన్నాం. దాదాపు 18 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. అయినా సరే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అని చెప్పి ఎంపీటీసీ గారు అంటా ఉన్నారు. తప్పకుండా అవి కూడా చేసుకుందాం. అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, మల్లన్న స్వామి గుడి కావచ్చు, ఇంకా మిగిలిపోయిన 3 సంఘాలు కావచ్చు, తప్పకుండా అవన్నీ కూడా చేసుకుంటాం. ఇంకేమన్నా మిగిలినా మీ దయతోటి నేను మంచిగుంటే అన్నీ చేస్తాం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. ఇప్పుడే గుర్తు రాకపోతే మళ్ళీ నేను ఎలక్షన్లు అయినాక గుర్తు చేసుకొని చెప్పుర్రి, అయినా సరే చేస్తా. అయితే ఇవాళ కేసీఆర్ గారి దయతోటి ఈ గ్రామంలో చాలా కార్యక్రమాలు, అసాధారణ కార్యక్రమాలు కూడా జరిగినాయి. కావు అనుకున్నవి కూడా మీరు అడిగిన అన్నీ కూడా చేసి పెట్టాను నేను. ఇప్పటికీ ఏది కూడా మీరు అడిగింది కాదని లేదు, మీరు అడిగిన అన్నీ కూడా చేసి పెట్టడం జరిగింది. మా నారాయణ గారు అన్నీ చెప్పినాడు ఏమేం చేసినామో. ఇంకొక 2-3 మర్చిపోయింది ఆయన. గంగా రోడ్డు చెప్పలేదు, గంగా రోడ్డు జనరల్గా అది అయ్యే పని కాదు. అది అటు వేరే గ్రామం లేదు, ఆ రోడ్డుకు నంబరు లేదు, ఆ రోడ్డు ఏ డిపార్ట్మెంట్ది కాదు. అది లిటరల్గా అది గంగా, అది పోచంపాడు చెరువు భాగం. అది అంటే ఇక రోడ్డు కావడం అనేది మరి బహుశా మీ మల్లన్న స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దయ కావచ్చు. ముఖ్యమంత్రి గారిని నేను కొన్ని డబ్బులు అడిగి, సార్ నాకు స్పెషల్ ఫండ్ కొద్దిగా ఇవ్వండి, నేను నా ఇష్టం ఉన్నవి పెట్టుకుంటానికి వీలుంటుంది, నా ప్రజల మీద ఎక్కువ కోరిక ఉన్నది, నా మీద ఎక్కువ కోరికలు ఉంటాయి, నేను మీకు దగ్గర కాబట్టి ఏది అడిగినా చేస్తాడు అన్న నమ్మకం ఉంటుంది, కాబట్టి నాకు అట్లా ఒకటి ఇవ్వండి సార్, కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధం లేని పనులు కూడా ఉంటాయి, అవి చేసుకోవడానికి వీలుంటుంది అంటే ఆయన కొద్దిగా డబ్బులు నాకు ఇస్తే దాంట్లో మీ గంగ రోడ్డు పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. 1,15,00,000 రూపాయలతోటి. అట్లనే డబుల్ రోడ్ కూడా కిసాన్ నగర్ చౌరస్తా నుంచి మీ చౌరస్తా దానిక కూడా డబుల్ రోడ్ చేయడం జరిగింది. దానికి కూడా ట్రాఫిక్ ఉండదు, దానికి కూడా అది కూడా వచ్చి అన్న ఆగిపోతుంది. ఒక దిక్కు అటు జలాల్పూర్కి పోతుంది, ఒక దిక్కు మీ నాగాపూర్కి వస్తుంది. అయినా సరే అది ఏదో మతలబ్ పడి అది కూడా డబుల్ రోడ్ చేసినాం. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి, అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. అది కూడా దాదాపు 6 కోట్లు ఎంతనో, అది 2.5 కోట్ల రూపాయలు. ఇట్లా
అన్నీ కూడా ఇంకా అన్నిటికంటే మన గ్రామంలో గంగ ఈయనే ఉన్నది. అయినా సరే మంచినీళ్ళు కావాలంటే ఇబ్బంది ఉండే పరిస్థితి. నేను రాకున్న మొదలు, కేసీఆర్ రాకున్న మొదలు ఎక్కడికో బయటకు పోయి తెచ్చుకోవాలి, రోడ్డు మీదకి పోయి బోరు కొట్టుకొని తెచ్చుకోవాలి, లేదు రోడ్డు మీద ఉన్న ట్యాంక్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత మీ ఇళ్ళకే పైపులు వేసి మీ ఇళ్ళనే నల్లబెట్టి, ప్రతి ఇంట్లో నల్లబెట్టి ఇవాళ మీ ఇంట్లోనే గంగ నీళ్ళు మీ బిందెలో పడుతున్న సంగతి మీ అందరికి మనం చేస్తూ ఉన్నా. దానికోసం కూడా దాదాపు 30-35 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాం. అట్లనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు చెప్పినాడు. ఇవన్నీ కూడా నేను కేసీఆర్ రాకున్న మొదలు ఎన్ని సందులలో సీసీ రోడ్లు ఉండే, మనం వచ్చినాక ఎన్ని సందులలో సీసీ రోడ్లు అనేవో మీ అందరికి తెలుసు. ఇట్లా అన్ని రకాలుగా గ్రామానికి సంబంధించిన కార్యక్రమాలు, కరెంటు విషయం కూడా మీకు తెలుసు. అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది. అప్పుడు 3 గంటలు 4 గంటలు దినంలో వస్తే ఎక్కువ. ఆ 4 గంటల్లో మన ఇళ్ళలోనైతే సగం దినం కంటే ఎక్కువ ముందట వాకిట్ల సాపేసుకొని కూర్చున్నాడే, చేతిలో విసనకర్ర, ఎవరైనా మస్కట్కి వెళ్ళొస్తే విసనకర్ర తెప్పించుకున్నాడు. అట్లా ఇక రైతులేమో బ్యాటరీ తెప్పించుకున్నాడు. మస్కట్కి వెళ్ళి ఎవరైనా వస్తున్నారు, దుబాయ్కి వెళ్ళి ఎవరైనా వస్తున్నారు అంటే బ్యాటరీ లైటు, స్టైల్ విసనకర్రలు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. పొలం గాడికి పోయినా, తోటగాడికి పోయినా గంటకోసారి కరెంటు పోవాలి. ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. తెల్లందాకా పోవాలి. ఓ చేయిలో బ్యాటరీ కట్టే, ఓ చేయిలో ముళ్ళు కట్టే, ఓ చేయిలో బ్యాటరీ లైటు, భుజం మీద చెద్దరు వేసుకొని పోయి ఆడ ఒడ్డు మీద వండుకోవాలి. ఒడ్డు మీద వండుకొని నిద్ర వస్తే మళ్ళీ ఆయన కరెంట్ అయితే తెలుగాదేమో అని కాళ్ళు తీసి కాలువలో పెట్టాలి. కరెంట్ రాగానే ఆ బోర్ స్టార్ట్ అయిపోయి నీళ్ళు వారంగానే ఆయనతో కాళ్ళకు సల్ల తాకంగానే అప్పుడు లేచి గలమల మలుపుకోవాలి. ఉండేనా లేదా? ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మంచిగా 24 గంటల కరెంట్ ఉన్నది. ఎప్పుడంటే అప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం, టీవీ నడుస్తున్నది, మంచిగా టీవీ సీరియల్ చూసుకుంటూ బీడీలు చేస్తున్నాం, టీవీ సీరియల్ చూసుకుంటూ అన్నం తింటున్నాం. అవునా కాదా? మన ఇష్టం వచ్చిన టైం. ఇప్పుడు రైతులు కూడా పొద్దున మంచిగా మన ఇష్టం 6 కొట్టంగా పోయి 10 కొట్టిన దాకా పని చేసుకొని పారించుకొని ఇంటికి వస్తున్నాం. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు పోయి మళ్ళీ 6 గంటల దానికి వేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నాం. ఏ బాధ లేదు. ఇప్పుడు ఒకటే ఆలోచన చేయాలి మీరు అందరు దయచేసి. ఇవి మరి ఇన్ని రోజులు పాలించిన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ ఇప్పుడు ఎవరైతే ఓట్లాడటానికి వస్తున్నారో నా తిరిగా, మరి వాళ్ళు ఎందుకు చేయలే ఇవన్నీ? ఏమి చేయని వాళ్ళే ఇవాళ ఓట్లాడటానికి వస్తూ ఉన్నారు. ఇవాళ అన్నీ చేసిన కేసీఆర్, నేను, కారు గుర్తు పార్టీ ఇవాళ మీ ముందు నిలబడ్డా. అన్నం ఉడికిందా లేదా చూడటానికి మొత్తం చేయిబెట్టి గిన్నంతా పిసుకాల్సిన అవసరం లేదు. పైన 2-3 మెతుకులు తీస్తే అర్థమవుతుంది. మనకు కావలసిన మంచినీళ్ళు, మనకు కావలసిన కరెంటు, మనకు కావలసిన మన ఇంటి ముంగడికి కావలసిన సీసీ రోడ్లు, మోరీలు, ఇవి అని పార్టీలు అవి. ఇవన్నీ కూడా ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు పార్టీ. అవునా కాదా? ఒక్కసారి నా అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు తీరిగ్గా ఆలోచించాలని చెప్పి మనం చేస్తాం. ఇంకా ఉంటాయి పనులు, లేవని నేను అనను. మనుషులం ఉన్నన్ని రోజులు, సమాజం ఉన్నన్ని రోజులు మన అవసరాలు పెరుగుతూనే ఉంటాయి, పనులు ఉంటూనే ఉంటాయి. అవి మీరు నాకు చెప్తూనే ఉంటారు. మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటూనే ఉంటుంది. కానీ నేను రాకున్న మొదలు 10 ఏళ్ల క్రితం 50-70 ఏళ్ళు పాలించిన వాళ్ళ కాలంలో ఏం జరిగింది నాగాపురం గ్రామంలో, ఈ 10 ఏళ్ల కాలంలో ఏం జరిగింది నాగాపూర్ గ్రామంలో అన్నదే పాయింట్. ఇది ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. ఈవెన్ మన కుటుంబాల ఇళ్ళ విషయంలో కూడా ఇంకా కొన్ని పనులు మిగులున్నాయి మాకు తెలుసు. ఈ గ్రామంలో ఇప్పటికీ 406 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం.
ఇంకో 20 మందో 30 మందో కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి పెన్షన్ రావాల్సి ఉన్నది. మొన్న వేల్పూర్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పారు, నేను అడిగినాను, నెల రోజులే కదా తిరిగి అంతా అయితే సార్ 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టినాం బీడీలది. తర్వాత కూడా కోడళ్ళు వచ్చినారు, తర్వాత కూడా వాళ్ళు బీడీలు చేసుడు మొదలైంది. ఇప్పుడు వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి సార్ అంటే ఆయన ఒప్పుకున్నాడు. మన ప్రభుత్వం రాగానే మొదటి నెలలనే కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా అందరికి కూడా పెన్షన్లు ఇవ్వబడతాయని మనం చేస్తాం. ఇక రెండవది పెన్షన్లలోనే 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొంతమంది తట్టుబడ్డారు. అట్లనే భర్త చనిపోయిన అక్కా చెల్లెలు కూడా కొంతమంది మిగిలినారు. మీ సేవలు చేసిన వాళ్ళేమో అందరికి వచ్చినాయి 3 నెలల క్రితం. ఎండిఓ ఆఫీసుల నుంచి అప్లై చేసినాయేమో కొన్ని స్క్రూటీనీలు పడ్డాయి. అట్లా ఒక 10-12 ఉన్నాయి మన గ్రామంలో, అంతకంటే ఎక్కువ లేవు. ఆ 10-12 57 ఏళ్ళు భర్త చనిపోయిన వాళ్ళే, ఒక 25-30 కొత్తగా బీడీలు చేసేవాళ్ళే. అంటే మొత్తం కలిపి ఒక 50 కొత్త పెన్షన్లు ఇప్పించే అవసరం ఉన్నది. అది నాదే బాధ్యత అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఈయన చెప్పినాడు ఒక ఆమెది, అది కూడా ఆ టెక్నికల్గా ఏం ప్రాబ్లం ఉందో ఏందో చూసి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మనం చేస్తాం. ఇది ఒకటి. రెండవది, కొత్తగా బియ్యం కార్డులు కూడా ఇవ్వవలసిన అవసరం ఉన్నది కొందరికి. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. మొదటి రకమేమో కుటుంబం పెద్దగైంది, కొడుకు కోడలు వేరుపడ్డరు, వాళ్ళ కుటుంబం వాళ్ళకైంది, వీళ్ళ కుటుంబం వీళ్ళకైంది. వాళ్ళకు సపరేట్గా బియ్యం కార్డులు రావాల్సిన అవసరం ఉన్నది. అవి కూడా కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు. అట్లనే ఇంకొక టైప్ ఏమో మస్కట్ దుబాయ్ పోయినారు కొందరు. వాళ్ళు అక్కడికి పోగానే ఇక్కడ బియ్యం కార్డుల మీద వాళ్ళ పేర్లు తీసేస్తున్నారు. అది రూల్ ఉన్నది, మన రూల్ కాదు, అది మొత్తం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద దేశమంతా అట్లనే రూల్. అది ఇప్పుడు తీసేసారు, మళ్ళీ రాగానే వెంటనే పేరు ఎక్కియాలి. అది కూడా కొంతమందికి తట్టుబడ్డాయి ఉన్నాయి. ఈ 2 రకాల బియ్యం కార్డులు కూడా మన ఎలక్షన్లు అయిపోయినాక డిసెంబర్లో అయిపోతాయి. అన్నీ డిసెంబర్లో ఓట్ల లెక్కింపు, ప్రభుత్వం ఏర్పాటు అన్నీ అయిపోతాయి. జనవరి నెలల్లో కొత్త పెన్షన్లు, కొత్త బియ్యం కార్డులు ఇవ్వబడుతుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. ఈ 2 నేను బాకీ ఉన్న నాగపురం ఊర్లో. ఇక 3వది కూడా కొద్దిగా బాకీ ఉన్నా, అది కొద్దిగా చేసే ప్రయత్నం చేసిన. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళ జాగాలలో కావచ్చు, లేదు పాత పెంకుటిల్లు తీసేసి అక్కడే కట్టుకుంటామన్నా కావచ్చు, గృహలక్ష్మి కింద ఇల్లు మంజూరు చేస్తామని చెప్పినాం. ఈ గ్రామంలో ఇప్పటికే 11 మంది అప్లై కూడా 12-13 మంది చేసిర్రు. 15 మంది అప్లై చేసినారు. ఒక 4 ఏమో దాబా ఇండ్లు ఉండి కూడా అప్లై చేసినారు ఆశ కొద్ది. ఇక స్లాబ్ బిల్డింగ్లు ఉంటే, దాబా బిల్డింగ్ ఉంటే ఇయ్యరు. అయితే ఖాళీ జాగా ఉండాలి, లేకపోతే గుడిసున్నోళ్ళు, అంటే ఇల్లు లేనోళ్ళు అన్నట్టు. లేకపోతే పాత పెంకుటిల్లు ఉన్నా కానీ, చిన్న పాత పెంకుటిల్లు ఉన్నది, అది మేము తీసేసి కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి ఇస్తాం. 15-16 మంది అప్లై చేస్తే 11 మందికి మంజూరు చేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు చొప్పున మంజూరు చేసినాం. వాళ్ళు కట్టుకుని మొదలు పెట్టచ్చు. లక్ష అట్లా 3 సార్లు లక్ష చొప్పున 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఇంకా ఎవరైనా తెలియక అప్లై చేసుకొని ఉన్నా కానీ వాళ్ళు మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే ఇంకో 10 అయినా సరే వాళ్ళకి ఇప్పించే ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు అందరికి మనం చేస్తాం. ఈ 3 పనులే, కొంతమందికి పెన్షన్లు, కొంతమందికి బియ్యం కార్డులు, కొంతమందికి గృహలక్ష్మి. ఈ 3 పనులే ఉన్నాయి, నేను బాకీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పినవి కూడా అవి కూడా చేసి పెడితే గ్రామానికి సంబంధించి ఇవన్నీ కూడా. ఇక పనుల గురించి అన్నీ నారాయణ గారు చెప్పినారు, అన్నీ మీకు తెలుసు. ఇకపోతే మీ అందరి దయతోటి నేను నిజంగానే మీ ఊరికి ఏమైనా పని చేసినా అని అనిపిస్తే మీకు లిఫ్ట్ కూడా 2 సార్లు చేసినాం. 2వ లిఫ్ట్ కూడా మీరు ఎక్కడికి మీరు తిరగాల్సిన అవసరం లేకుండా మా రైతుల కోసం మంజూరు చేసుకున్నాం. కొత్త ఎంసీబీలు పెట్టుకున్నాం. మళ్ళా రేట్ ఎక్కువైతే మళ్ళా మంజూరు చేసుకున్నాం. ఇవాళ ఈ సీజన్కి అందియాలని చెప్పి పట్టుబట్టి చేస్తూ ఉన్నాం.
లెవెల్ పోగానే ఆ పనులు మొదలవుతాయి. ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. చూద్దాం 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 చూద్దాం. ఇకపోతే ఇవాళ మీ దయతోటి నేను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గెలిచి మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా కొన్ని విషయాలు చేసేటున్నాయని చెప్పమన్నారు. గెలుస్తామంటారా? గెలుస్తామంటే వాళ్ళు చేయలేపురాం. ఇంకా కొందరు ముఖాలు అడి తిప్పుకుంటున్నారు. మరి ఏందో ఏం కోపమో ఏందో నా మీద. కానీ ఇక మీ దయా నా ప్రాప్తం. నేనైతే భగవంతుడు సాక్షిగా నాకు మీరు ఎన్ని చెప్తే అన్ని పనులు చేసిన, ఏది కూడా మిగిలియలే. కాబట్టి దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వస్తే మన ప్రభుత్వం ఏర్పడగానే ఇంకొక 5-6 పనులు చేసుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే, మరి ఊర్లో భూమి లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారో లేదో నాకు తెలియదు. ఉన్నారా ఎవరైనా భూమి లేని వాళ్ళు? ఎట్లనైతే దురదృష్టవశాత్తు రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు రైతు బీమా వాళ్ళ ఇంటికి ఎట్లనైతే పంపిస్తున్నామో, సేమ్ అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ సంపాదించటం ఆయన మొగాయన చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు ఆగమవుతారు. కాబట్టి వాళ్ళని ఆదుకునేందుకు వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపించడం జరుగుతుందని చెప్పి మనం చేస్తాం. ఇంకా కొన్ని నేను మర్చిపోయినా, 36 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి. 32 లక్షల రూపాయలు వచ్చినాయి. ఇంతకుముందు మరి నాకంటే మొదలు పాలించిన వాళ్ళు ఉన్నప్పుడు కళ్యాణ ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఎవరన్నా ఒక రూపాయి ఇచ్చిర్రా అని చెప్పి ఒకసారి ఆలోచన చెయ్యాలి. అట్టనే మీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే మీరు వేల్పూర్కి వచ్చి నా దగ్గరకు వచ్చి సార్ కొన్ని పైసలు ఇప్పియండి అంటే మీ అప్లికేషన్ నేను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఎంత వీలైతే అంత 20,000, 30,000, 40,000, 50,000, 60,000, లక్షను ఎంత వీలైతే అంత 57 మందికి ఈ గ్రామంలో 24 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది సీఎంఆర్ఎఫ్ చెక్కులు. అట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మన గ్రామానికి వచ్చినాయా ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి. అట్లనే ఇంతకుముందు చెప్పిన కదా 406 మంది పెన్షన్లకి 406 మందికి పెన్షన్ల మీద ఈ గ్రామంలో 6 కోట్ల రూపాయలు పంచబడ్డాయి. ఈ 10 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు పంచబడ్డాయి. అట్లనే 337 మంది రైతులకు రైతు బంధు కింద 3 కోట్ల రూపాయలు పంచబడ్డాయి. అట్లా ఇవన్నీ కూడా ఇంతకుముందు లేకుండే, కేసీఆర్ వచ్చినాకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. అట్లనే మళ్ళీ మనం గెలంగానే ఒకటి చెప్పిన, ఇవన్నీ కూడా పేదవారి కోసమే పనిచేసేటి. రెండోదేమో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, ఆరోగ్యశ్రీ కార్డు కింద మనం ప్రైవేట్ దవాఖానాల్లో చికిత్స చేయించుకుంటాం. హార్ట్ ఆపరేషన్లు కావచ్చు, ఇట్లా పెద్ద దీని లిమిట్ ఇంతకుముందు తక్కువ ఉండే. ఇప్పుడు దాని లిమిటు 15 లక్షల రూపాయలు చేస్తాం మన ప్రభుత్వం రాగానే. అంటే ఆరోగ్యశ్రీ కార్డు కింద చేసే ఏ ట్రీట్మెంట్కైనా సరే 15 లక్షల దానిక గవర్నమెంటే కట్టుకుంటుంది. మనం ₹1 కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా చాలా పేదల కోసం లాభం జరిగే విషయం. అట్లనే మూడవది, కొన్ని ఇండ్లు ఉంటాయి వాళ్ళకు రైతు బంధు రాదు, ఆ ఇంటికి పెన్షన్ కూడా రాదు. అట్లా కొన్ని ఇండ్లు ఉంటాయి. అటువంటి ఇళ్లలో ఉన్న మహిళకు సౌభాగ్యలక్ష్మి కింద నెలకు 3,000 రూపాయలు ఇవ్వబడుతుంది. అంటే ఏమి రాని ఇంటికి ప్రభుత్వం నుండి ఏ సహాయం రాని ఇండ్లు ఏదైతే ఉంటే ఆ ఇంట్లో ఉన్న మహిళకి 3 లక్షల రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద ఇవ్వబడుతుంది. అట్లనే ఇవాళ పెన్షన్లు
గ్యాస్ సిలిండర్ ఉన్నది కదా, గ్యాస్ సిలిండరు ఇవాళ ఎంత ఉన్నది? తగ్గిందట, మళ్ళీ 1020 రూపాయలు 1050 రూపాయలు అయిందట. అయితే ఇది ప్రధానమంత్రి చేయిలో ఉంటుంది, మన చేయిలో ఉండదు, కేసీఆర్ చేయిలో ఉండదు, నరేంద్ర మోడీ చేయిలో ఉన్నది, బీజేపీ వాళ్ళ చేయిలో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఎక్కినప్పుడు 400 రూపాయలు ఉండే గ్యాస్ సిలిండర్, ఆయన దాన్ని 1200 రూపాయల దానిక పెంచిండు, పాపం పెంచినట్టు పెంచిండు. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నాడంటే మనం 400 రూపాయలే కట్టుడు, మిగతా 600 కానీ 800 కానీ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ నరేంద్ర మోడీకి కడతాడు, మనకు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. గిదానికి కూడా ఆడవాళ్ళు సపోర్ట్లు కొట్టరా? అడిదికి మోకాలు చేసుకుని దీనికి కూడా కొట్టరా? కొట్టిర్రా? నాకే చేయడం ఇది. తర్వాత కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం కదా మనం కార్డుల మీద. కంట్రోల్ బియ్యం ఏం బియ్యం తెచ్చుకుంటున్నాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. దొడ్డు బియ్యం ఏం చేస్తున్నాం? కొందరం తింటున్నాం, కొందరం సాటుకు అమ్మేస్తున్నాం, అంతే కదా? సాటుకు అమ్మి మళ్ళా కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం తెచ్చుకుంటున్నాం, అంతేనా కాదా? ఈ విషయం కేసీఆర్కి తెలిసింది, మనం అమ్ముకుంటున్న సంగతి, మళ్ళీ కొన్ని పైసలు వేసి సన్న బియ్యం తెచ్చుకుంటున్న సంగతి తెలిసి, అందుకే ఇప్పటి నుంచి మన ప్రభుత్వం రాగానే ఇక కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం లేదు, సన్నం బియ్యమే సప్లై. ఇక మొత్తం నాగప్రభువులు డల్లున్నారేమో నారాయణ, చప్పట్లే కొడతలేరు. అట్లనే తర్వాత పెన్షన్లు నేను చెప్పిన కదా ఇంతకుముందు, 406 మందికి పెన్షన్లు వస్తున్నాయి, ఇంకొక 50 మందికి పెరుగుతాయి, 450 మందికి అవుతాయి ఈ ఊర్లో పెన్షన్. అయితే ఇప్పుడు ఎంత వస్తున్నది పెన్షన్? 2000 రూపాయలు వస్తున్నది. మళ్ళా మనం ప్రభుత్వం రాగానే పెన్షన్ 3000 రూపాయలు అవుతుంది ఇమీడియట్గా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిపోయిర్రా గీత చెప్పిర్రా? వాళ్ళు చెప్తారు అట్లనే చెప్తారు, చెప్పి బోర్లో ఒక్కల పడతారు. ఇవాళ ఎంత గమ్మత్తున్నదంటే, మొన్న 2-3 నెలల క్రితం గెలిచిరు కర్ణాటక రాష్ట్రంలో, కాంగ్రెస్ వాళ్ళే గెలిచిరు. అక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఎంత తెలిసిన పెన్షన్? 750 రూపాయల పెన్షన్ అక్కడ. ఈరోజు కూడా మొన్ననే గెలిచిన దగ్గరనేమో ఈ శాతగాలే 4000, ఇక్కడ మాత్రం 4000 ఇస్తామని చెప్తున్నారు. ఇక మీరే ఆలోచన చేయాలి దాని మర్మం ఏందో. ఓట్లు పడంగానే గెలంగానే ఏం చేస్తారో మీరే మర్మం చేయాలి. ఆడ ఇట్లనే పాపం ఆడ 7 గంటల కరెంట్ ఉండే రైతుల కోసం. 7 గంటల కరెంట్ ఉంటే మేము 10 గంటల కరెంట్ ఇస్తాం రైతులందరికీ, మాకు ఓట్లు వేయండి అన్నారు. జనం నమ్మిర్రు పాపం, ఎందుకంటే పక్క తెలంగాణలో గతగానం కరెంట్ ఇస్తున్నారు, ఈడనేమో 7 గంటలే ఇస్తున్నారు, మాకు కష్టమవుతున్నది అంటే వీళ్ళు మేము 10 గంటలు ఇస్తాము అని ఓట్లు వేయమన్నారు. నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు, గెలిచిర్రు. గెలిచిన నెల 2 నెలలకే ఇస్తా అన్న 10 గంటలు దేవుడు ఎరుగా గంగలవాడని ఉన్న 7 గంటలు కూడా ఎత్తేసిర్రు. 7 గంటలు కూడా ఎత్తేసి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు తెలిసిన? 5 గంటలు ఇస్తున్నారు. ఆ 5 గంటల కరెంటు కూడా పొద్దున 2-3 గంటలు, రాత్రి 2-3 గంటలు, సేమ్ మన పాత రోజుల స్టైల్. పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు బాధపడదు, మన నారాయణ వీళ్ళంతా వేరే టీడీపీ ఉంటాను, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నా కానీ బాధపడద్దు దయచేసి, ఉన్నమాటనే పాపం. వీళ్ళు ఏం చేస్తారు దానికి? సేమ్ మన పాత రోజులు ఎట్టున్నది ఇప్పుడు కర్ణాటకలో అట్లా దాపురించింది. ఇప్పుడు ఎందుకు? వీళ్ళు గెలిచినందుకు. ఇట్లా వీళ్ళ కథ ఇట్లుంటుంది. వీళ్ళు ఏది చెప్పింది చెయ్యరు. వాళ్ళు ఉన్నప్పుడు ఎంత ఇచ్చిరమ్మా? 200 రూపాయలు.
ఇప్పుడు ఉన్న దగ్గర ఏడ కూడా 2000 పెన్షన్ ఇస్తలేరు మొత్తం దేశంలో. ఈడ మాత్రం 4000 ఇస్తామని చెప్తున్నారు. ఇంకా గమ్మత్ ఏం తెలిసిన, నేను ఎప్పుడు మాట్లాడలే వాళ్ళ గురించి, ఇవాళ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఇక లాస్ట్ ఇవాళ తర్వాత రేపటి నుంచి లేదు ఇక ప్రచారం. ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ అట ఇవాళ ఎన్నో పెట్టి స్టాంప్ పేపర్ రాసిండు, బాండ్ పేపర్ రాసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను నియోజకవర్గంలో అమలు చేస్తా అని చెప్పి బాండ్ పేపర్ రాసి వాళ్ళ విడుదల చేసిండు. మనకు ఆల్రెడీ అనుభవం ఉన్నది కదా, ఒక బాండ్ పేపర్ది ఉన్నదా? ఒక బాండ్ పేపర్ అనుభవం ఉన్నదా? చెప్పరమా? రైతులే కదా అంతా. ఏమన్నాడైనా బాండ్ ఒక ఆయన ఇంతకుముందట ఒక ఆయన 10 బోర్డు తెస్తా, 5 రోజుల్లో పసుపు మద్దతు ధర ఇస్తా, 5 రోజులు గెలిచినాం కానీ బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. మళ్ళీ ఈయనొకైనా మోపోయింది ఇప్పుడు బాండ్ పేపర్ రాసి ఈయనకి. అది ఏమైంది, ఆయన గెలిచిండు 4.5 ఏళ్ళు అయింది, బాండ్ పేపర్ 4కి తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ బాండ్ పేపర్ రాసిండట. నాకు ఇప్పుడు వస్తుంటే పేపర్ వాళ్ళు చెప్తున్నారు నాకు, సార్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిండట సార్ అని. ఇట్లా ఇక ఇంకా ఆయన మోపోయింది అన్నట్టు మనం మోసం చేయటానికి. మొన్న ఆయన రాసిండు బాండ్ పేపరు, మనకు సున్నం పెట్టిండు. ఇప్పుడు ఈయన రాసిండు, మొన్న బీజేపీ వాళ్ళు రాసిండు బాండ్ పేపర్, సున్నం పెట్టిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాసిస్తున్నారట బాండ్ పేపర్, మళ్ళా సున్నం పెడతారు ఇక మనకి. ఇట్లా వీళ్ళు ఒక దిక్కు కర్ణాటకలో లేవురాబోయ్ అని చెప్పి అందరు చెప్తుంటే, మొన్ననే మీరు కర్ణాటకలో 5 గ్యారెంటీలన్నీ గెలిచిన వాళ్ళు ఇట్లనే అడగోలు చెప్పిర్రు. ఇక 5 చెప్పితే ఒకటి నడుతున్నది ఇప్పుడు ఆడ. వాళ్ళు ఏం చెప్పిర్రు, ఆడవాళ్ళందరికీ 2000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 90 లక్షల మంది ఆడవాళ్ళు ఉన్నారు, 10 లక్షల మందికి ఇచ్చిర్రు. 1 నెల ఇచ్చిర్రు, ఇప్పుడు బంద్ అయింది. లేదు, 1 నెల ఇచ్చిర్రు. ఇక దేవుడినే సార్ చెప్తున్నా, నేను అబద్ధం ఆడ. 1 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని 200 పైన ఏదైతే కరెంటు బిల్లు రేటు ఉండేనో దాన్ని 4 ఇంతలు పెంచారు. ఈ ఫస్ట్ 200 ఫ్రీ, మళ్ళీ 200, 300 మనకు 400 యూనిట్లు కాలుతుంది కదా. ఓ ఫ్రిడ్జ్ ఉన్నా కాలుతుంది, ఓ టీవీ ఉండే, అవి ఇంతకు 3 ఇంతలు అయిపోయి ఇప్పుడు ముందు కట్టిన దానికంటే ఎక్కువ కడుతున్నారు కరెంటు బిల్లు. అదొక మోసం. ఇట్లా ఏది 5 చెప్పిర్రు, 5 ఏది చేస్తలేరు. రైతులకు కరెంట్ అన్నారు 10 గంటలు, 5 గంటలు పొద్దుగాల రాత్రి కలిపి 5 గంటలు ఇస్తున్నారు. ఒకటే వాళ్ళు ఇప్పుడు నడిపిస్తున్నది ఏంటంటే ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ అన్నారు, ఆడవాళ్ళకు బస్సులో పోతే ఫ్రీ అన్నారు. గదొక్కటి నడుస్తున్నది. అది కూడా ఏంది, ఆడవాళ్ళకు ఫ్రీ బస్సులు ఇంతకుముందు 10 నిమిషాలకు వచ్చే బస్సు ఇప్పుడు 3 గంటలకు కూడా వస్తున్నది అన్నట్టుగా బస్సులు తక్కువ చేసిర్రు. ఇట్లా అన్ని మోసపు మాటలు వాళ్ళు. అందుకోసమే బాండ్ పేపర్ రాసిస్తున్నాడు ఆయన, ఎవరు నమ్ముతలేరని. కానీ బాండ్ పేపర్ కథ మనకు తెలుసు. ఆల్రెడీ ఒకసారి బాండ్ పేపర్ తోటి మోసపోయినాం, ఇంకోసారి మోసపోదామా మీరే ఆలోచన చేసుకోరు ఇక దయచేసి. మీరే కేసీఆర్ ఏంది, ఫస్ట్ ఇయర్ 3000 రూపాయలు చేస్తా అన్నాడు. చేసి పద్ధతి ప్రకారం మొదలు కూడా మీకు ఐడియా ఉన్నది. 200 ఉన్నా అని 1000 అన్నాడు, 1000 ఇచ్చిండు 5 ఏళ్ళు పెన్షన్. మళ్ళా గెలిపేది 2000 అన్నాడు, ఇప్పుడు 5 ఏళ్ళు 2000 నిరందికి ఇస్తున్నాడు. కరోనా టైంలో కూడా మన పెన్షన్ ఆగలే అమ్మా, మీరు గుర్తుపెట్టుకోరు, ఒకసారి గుర్తు చేసుకోరు. కరోనా లాంటి టైంలో కూడా ఎవరికెవరు మాట్లాడుకోలేని టైంలో కూడా మన పెన్షన్ ఆగలే, వచ్చింది, ఇచ్చిండు నిరందిగా. ఇప్పుడు 3వసారి గెలవంగానే 3000 రూపాయలు చేస్తా అంటున్నాడు. అది సంవత్సరం, మొదటి సంవత్సరం 3000 ఉంటుంది, తర్వాత ప్రతి సంవత్సరం 500 రూపాయలు పెంచుతా అంటున్నాడు. ఒకటేసారి పెంచి బోర్ల బొక్కలు పడే కంటే మెల్లమెల్లగా పెంచుకుంటూ పోదాం అని అంటున్నాడు. ఫస్ట్ అయితే 1000 పెంచుతాం, 3000 అవుతుంది ఫస్ట్, తర్వాత 3500 2వ సంవత్సరం, 3వ సంవత్సరం 4000, 4వ సంవత్సరం 4500, 5వ సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. ఇదానికి కూడా సపోర్ట్ లేవా పెన్షన్ వచ్చేటోళ్ళు? మీకు వస్తున్నా అదే మొగలు వచ్చేటోళ్ళు కొడుతున్నా కానీ కనబడతలే, చీకటి ఉన్నదంతా. లైట్ ఒకటి పెట్టియాలి పెద్దది. ఇడ సర్పంచ్ సాబు గాడ పెట్టినావు నువ్వు, ఇది కదా సెంటరు. అయితే ఇంకోటి లేకపోతే నేనే పెట్టియాలనా?
ఇది పెన్షన్. తర్వాత ఇంకోటి రైతు బంధు. రైతు బంధు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిసిన, ఫస్ట్ కేసీఆర్ 8,000 ఎకరానికి ఇచ్చిండు, తర్వాత మళ్ళీ దాన్ని 10,000 రూపాయలు చేసిండు. ఇప్పుడు 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నారు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిసిన, 15,000 రూపాయలు ప్రతి రైతుకు అంటున్నారు. అది ఎకరంకా లేకపోతే ఓన్లీ 15,000 ఇస్తారా ఏం క్లారిటీ లేదు. వాళ్ళు చెయ్యరు, అయినా సరే చెప్పుడు కూడా దొంగతనం అన్నట్టు, క్లారిటీ లేదు, క్లియర్గా లేదు. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తున్నాడు, 8,000 ఉన్నదాన్ని 10,000 ఇచ్చిండు, ఫస్ట్ 8,000 మొదలుపెట్టిండు. ఆయనే దేశంలో ఏడా లేదు రైతు బంధు. కాంగ్రెస్ రాష్ట్రంలో 4 ఉన్నారు ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రంలో 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు లేదు, ఏ రాష్ట్రంలో కూడా 2,000 పెన్షన్ లేదు. అన్ని బక్వాస్ మాటలు ఈడనే చెప్తున్నారు. అన్ని 8,000 ఫస్ట్ ఇచ్చిండు, తర్వాత 10,000 చేసిండు, తర్వాత ఇప్పుడు గెలవంగానే 12,000 ఎకరాలకు చేస్తాం ఫస్ట్ సంవత్సరం. తర్వాత మళ్ళా ప్రతి సంవత్సరం 1,000 పెంచుతాం. 12,000 రూపాయలు మొదటి సంవత్సరం ఎకరానికి, తర్వాత 13,000 రూపాయలు ఎకరానికి, తర్వాత 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000 ఎకరానికి, 5వ సంవత్సరం 16,000 రూపాయలు ఎకరానికి అవుతుంది. ఇట్లా పద్ధతి ప్రకారం పెంచుకుంటా పోతాడు కేసీఆర్. పెంచుతా అన్నట్టు పెంచుతాడు, ఇస్తాడు, మనకు అనుభవంలోనే ఉన్నది. కానీ వాళ్ళు ఉన్నప్పుడు నా 2,000 పెన్షన్ ఇవ్వలేదు, రైతు బంధు అసలుకే లేదు. పోనీ ఇప్పుడు ఉన్న దగ్గర ఇస్తున్నారా అంటే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్న దగ్గర కూడా 2,000 పెన్షన్ లేదు, రైతు బంధు అసలుకే లేదు. ఇక్కడ మాత్రం బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి మనల్ని మళ్ళా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటితోటి మోసపోయినాం ఆల్రెడీ, ఇక రెండోటితోటి కూడా మోసపోదామా, మీరే ఆలోచన చేయాలి దయచేసి. అందరు కూడా నిరందిగా ఇచ్చుకుంటూ 9.5 ఏళ్ల నుంచి పెంచుకుంటూ ఇప్పుడు కూడా అట్లనే అదే పద్ధతిలో పెంచుకుంటూ పోతా అంటున్న కేసీఆర్ని నమ్ముదామా, బాండ్ పేపర్లు రాసిచ్చిన వాళ్ళని నమ్ముదామా? ఒక్కసారి నాగాపురం గ్రామ ప్రజల ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ అందరిని నేను చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తా ఉన్నా. అట్లనే రుణమాఫీ ఇక ఒక్క కథ కాదు, రైతు బంధు ఇస్తామంటే రైతు బంధు ఆపేస్తారు, రుణమాఫీ చేస్తే రుణమాఫీ ఆపేస్తారు వాళ్ళే. ఎలక్షన్ కమిషన్కి ఉత్తరాలు రాసి వాడు ఆపినా ఎన్నో రోజులు ఆగది, ఇంకొక 3వ తారీఖు దాకానే ఆగుతుంది. 3వ తారీఖు తర్వాత రైతు బంధు పడుతుంది, రుణమాఫీ పడుతుంది, అన్నీ పడతాయి, ఎవరికేం డౌట్ అవసరం లేదు. కాబట్టి రుణమాఫీ కూడా 3 పాలలో 2 పాలు అయిపోయింది, 1 పాలే మిగిలి ఉన్నది. వీళ్ళు ఆపిర్రు, 3వ తారీఖు దాకానే ఆపగలుగుతారు. 3 తర్వాత మళ్ళీ ఎవరి అకౌంట్లో వాళ్ళది పడుతుంది. రైతు బంధు కూడా నిన్న మొన్న వేసినాం, మళ్ళా లెటర్ రాసి ఆపిర్రు. మొదలు లెటర్ రాసిరు, ఎలక్షన్ కమిషన్ ఆపింది. మేము రాసాం రైతు బంధు అండి అది పాతదే, ప్రతి సంవత్సరం ఇస్తాం, రైతులకు సీజన్ పోతే మళ్ళీ కష్టమవుతుంది అని అంటే ఒప్పుకున్నది ఎలక్షన్ కమిషన్, ఒప్పుకున్నది. మళ్ళీ వేసినాం 1-2 రోజులు వేయగానే మళ్ళీ లెటర్ రాసి మళ్ళీ ఆపిరు. ఇప్పుడు సరే ఇంకెన్ని రోజులుగా, రేపు ఎల్లుండి ఆవులు ఎల్లుండి ఎలక్షన్ అవుతుంది, 3వ తారీఖు కౌంటింగ్ అవుతుంది. 3వ తారీఖు తర్వాత మళ్ళీ ఎవరిది వాళ్ళకి రైతు బంధు, ఎవరిది వాళ్ళకి రుణమాఫీ అవుతుంది. ఎవరేం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇక చెప్పినా కదా, చెప్పినాయి వారం రోజులు ఆగేది, చెప్పిన భయ్ ఇవన్నీ. నీ అంగన్వాడీ చెప్పినా, మల్లన్న గుడి చెప్పినా, 3 సంఘాలు చెప్పిన స్వామి, మీరు నన్ను ఆశీర్వదించుండి మంచి ఓట్లతోటి గెలిపేరి, మీరు మంచి మెజార్టీ నాకు ఇస్తే నేను మంచి స్థానంలో ఉంటా ముఖ్యమంత్రి దగ్గర. నేను మంచి స్థానంలో ఉంటే నాగాపురం కూడా మంచి స్థానంలో ఉంటుంది, ఏ పని కూడా ఆగదే అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే, థ్యాంక్ యూ.